హలో పాబ్లో, మాల్ వచ్చింది. డెమో పీస్ తెస్తాను. బాస్టన్ కలిసిన కాఫీ షాప్ వచ్చేసి 11ంటికి. వచ్చేసారా? హాయ్ పాబ్లో. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తారా? నేను ఇక్కడున్నా అని ఎవరు చెప్పారు? ఒకళ్ళు చెప్పాలా పాబ్లో, మేమెప్పుడు నీతోనే ఉంటాం, నీలోనే ఉంటాం. ఇవే వద్దు. ఎరా మళ్ళీ డ్రగ్సా? మారవా నువ్వు ఇంకా? ఎన్నిసార్లు చెప్పాలా డ్రగ్స్కి వెళ్ళొద్దని? ఇంక మా మాట వినా అసలు? అలా గడ్డి పెట్టున్న వాడికి నువ్వు ఆపుతారా కొంచెం? నువ్వు తీసుకో పాబ్లో, వాళ్ళ గురించి పట్టించుకో మాకు. అదేంటన్నా, పెద్దోడు తీసుకొద్దని చెప్పాల్సింది పోయి తీసుకోమంటావేంటి? ఏహే, మీరు కాసేపు మాట్లాడకుండా ఉంటారా? నేనేం చేయాలో నాకు క్లారిటీ ఉంది. ప్రతిసారి మీరు నాకు చెప్పాల్సిన పని లేదు. చెప్పు తీసుకుందాం. తను డాక్టర్ చెప్పాడు కదా నీకు బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిందని. ఇంకా తీసుకుంటే పోతావు. వాడు చేస్తుంది కరెక్టే చేసి. ఏం మాట్లాడుతున్నా? వాడు పోతే వాడికి ఏం కాదు. నువ్వెలా చెప్తావు అన్న వాడికి ఏం కాదని? వాడి ఫ్యూచర్ గురించి నాకు తెలుసు కాబట్టి. ప్రాణం విలువ నీకేం తెలుసు అన్నా? పోయినంత మాత్రాన ప్రాణం విలువ తెలియకుండా పోదా దైత్య? నువ్వెలా చెప్తావు అన్న వాడికి ఏం కాదని? ఏం మాట్లాడుతున్నా? వాడు పోతే వాడు చేస్తుంది కరెక్టే చేసి. ప్రాణం విలువ నీకేం తెలుసు అన్నా? వాడికి ఏం కాదు. నేను ఎక్కడున్నాను? ఇదేదో గ్రౌండ్ లా ఉంది.
మళ్ళీ ఇక్కడికి వచ్చానా? మళ్ళీ ఎక్కడికి వచ్చా నేను? ఆర్డర్ సార్. అవి తెచ్చాయి. ఏంటివి? చెప్పింది వినపడలేదా? 4 క్యాపుచినో, 2 సాసర్స్, ఎక్స్ట్రా షుగర్. వెళ్ళి తీసుకురాపో. హాస్పిటల్ రిపోర్ట్స్ ఇవి. నీ గురించి ఇక్కడ మేము మాట్లాడుకుంటుంటే డ్రగ్స్ తీసుకుంటావా? ఏం చేయమంటావు మరి? తల పగిలిపోతుంది. నువ్వు ఆ డ్రగ్స్ తీసుకోవడం వల్ల నీకు ఆ తలనొప్పి వస్తుంది. నువ్వు ఇంకా తీసుకుంటే ఆ క్లాత్ పగిలిపోతావురా. ఏ ఊరికే డ్రగ్స్ అంటారేంటి? నేను ఎందుకు తీసుకుంటాను తెలుసా మీకు? తెలీదు, కానీ నీతులు చెప్తారు. ప్రతోడు ఏదో ఒక సోది చెప్తాడు నీలాగా. సోది కాదు, నేను చెప్తా వినండి. మీ ముగ్గురికి తెలియాలి. సార్ మీ ఆర్డర్. ఎవరి టేబుల్ దగ్గర వాళ్ళది పెట్టు. సార్ ఎవరి టేబుల్ దగ్గర వాళ్ళది పెట్టు. ఇష్టమైన వాళ్ళ కలం. మా అన్న, సొంత అన్న కాదు, అంతకు మించి. వాళ్ళ అమ్మని హాస్పిటల్లో చూపించాలని అప్పు చేశాడు. అమ్మ చనిపోయింది. అప్పు తీర్చలేక ట్రైన్ కింద పడి చనిపోయాడు. నేను లవ్ చేసిన అమ్మాయి. తను తప్పు చేసింది అనుకుని నన్ను మాట్లాడి అన్నాను. చెరువు నదుకి చనిపోయింది. పాపం తను మంచిదే, నేనే తప్పుగా అనుకున్నాను. నా బెస్ట్ ఫ్రెండ్ బాగా చదువుతాడు. వాళ్ళమ్మ నాన్న వాడి మీద బాగా హోప్స్ పెట్టుకున్నారు. గేట్ ఎంట్రన్స్ టెస్ట్లో ఫెయిల్ అయ్యాడని ఊరేసుకొని చనిపోయాడు నా కళ్ళ ముందే. అమ్మ చనిపోయిందని, అప్పు తీర్చలేదని వాడు ట్రైన్ కింద పడి చనిపోయాడు. దానికి మనం ఏం చేస్తాం? మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేక తను చనిపోయింది. ఇన్ఫాక్ట్ తను నీ వల్ల చనిపోలేదు, నీ కోసం చనిపోయింది. తను ఎక్కడున్నా కానీ నువ్వు ఇలా ఉండాలని మాత్రం అస్సలు కోరుకోదు. ఇంట్లో వాళ్ళ నమ్మకం నిలబెట్టలేక వాడు చనిపోయాడరా. వాడు గురించి కూడా కాదు, నీ గురించి ఎక్కువ ఆలోచిస్తాడు, నువ్వు హ్యాపీగా ఉండాలని.
మీరెంత చెప్పినా నా బ్రెయిన్ యాక్సెప్ట్ చేయట్లేదు. డిఫాల్ట్ బ్రెయిన్. కాఫీ షాప్ లో ఉండాలిగా నేను. ఇక్కడున్నా ఏంటి? రోడ్డు మీద ఎందుకున్నా నేను? చుట్టుపక్కల ఎవరు లేరేంటి? ఏ ఏ ఏ మీరేంటి ఇక్కడ? కాఫీ షాప్లో ఉన్నదా ఇప్పటి వరకు? ఎక్కడికి వెళ్ళొచ్చు? ఏం మాట్లాడరేంటి? మీకు బ్లడ్ వస్తుంది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఒకళ్ళు చెప్పాలా ప్యాబ్లో, మేమెప్పుడు నీతోనే ఉంటాం, నీలోనే ఉంటాం. ప్రాణం విలువ నీకేం తెలుసు అన్న? పోయినంత మాత్రాన ప్రాణం విలువ తెలియకుండా పోదా దైత్య? మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేక తను చనిపోయింది. నేను లవ్ చేసిన అమ్మాయి తను తప్పు చేసింది అనుకుని నన్ను మాట్లాడి అన్నాను. పాపం తను మంచిదే, నేనే తప్పుగా అనుకున్నాను. చెరువు నదుకి చనిపోయింది. ఇంట్లో వాళ్ళ నమ్మకం నిలబెట్టలేక వాడు చనిపోయాడరా. నా బెస్ట్ ఫ్రెండ్ బాగా చదువుతాడు. వాళ్ళమ్మ నాన్న వాడి మీద బాగా హోప్స్ పెట్టుకున్నారు. గేట్ ఎంట్రన్స్ టెస్ట్ లో ఫెయిల్ అయ్యాడని ఊరేసుకొని చనిపోయాడు నా కళ్ళ ముందే. అమ్మ చనిపోయిందని, అప్పు తీర్చలేదని వాడు ట్రైన్ కింద పడి చనిపోయాడు. దానికి మనం ఏం చేస్తాం? మా అన్న సొంత అన్న కాదు, అంతకు మించి. వాళ్ళమ్మని హాస్పిటల్లో చూపించాలని అప్పు చేశాడు. అప్పు తీర్చలేక ట్రైన్ కింద పడి చనిపోయాడు. సార్ లేవండి సార్. సార్ సార్ లేవండి సార్. సార్ సార్ లేవండి సార్. సార్ లేవండి సార్. సార్ లేవండి సార్. సార్ లేవండి సార్. సార్ సార్ లేవండి సార్. సార్ లేవండి సార్. మీరు ఎన్ని చెప్పినా నా బ్రెయిన్ యాక్సెప్ట్ చేయట్లేదు. డిఫాల్ట్ బ్రెయిన్. ఏంటిడు? ఇష్టమైన వాళ్ళ కళ్ళం. మా అన్న సొంత అన్న కాదు, అంతకు మించి.